ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాయంత్రం ఆయన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించనున్నారు. ఇప్పటికే టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోయారని ప్రకటించింది సర్కార్. ఇక వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి కార్మికుల డెడ్ బాడీలను బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు సీఎం. సాయంత్రం పర్యటనలో సహాయక చర్యలను నేరుగా పరిశీలించనున్నారు. తర్వాత రెస్క్యూ టీం ఆపరేట్ చేస్తున్న అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంకా 4వ అంశం ఏమిటంటే ఈ కన్వేయర్ బెల్ట్ తోటి అదేవిధంగా లోకోమోటివ్ ఏదైతే ఆ ట్రైన్ ఉందో దాని మీద కూడా మడ్డును బయటికి తీసుకొస్తా ఉన్నారు. వీలుంటే మొత్తం బయటికి తీసుకురావడానికి కోషిష్ చేస్తూ ఉన్నారు. అది కాకుండా అక్కడే దాని పక్కనే వేసి దాన్ని ఏదో రకంగా క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి బాడీలను కూడా బయటికి తీసుకురావాలనే ఆలోచన మొన్న సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది. అది పూర్తి స్థాయిలో స్పీడ్ అందుకున్నది. ఈరోజు సాయంత్రం రేపు మార్నింగ్ వరకు ఒక 4 బాడీలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎన్ని పనులున్నప్పటికీ కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ టన్నల్ విజిట్ చేయాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు. దానికన్నా ముందు సంబంధిత మంత్రివర్యులు పెద్దలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 3:30 ఆ ప్రాంతంలో వారు కూడా హెలికాప్టర్లు రాబోతామన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన చేపడుతుందన్నదానికి ఇది నిదర్శనం. అదొకటైతే రెండవ అంశం ఏంటంటే ఇది డెమోక్రటిక్గా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే 2020 ఆగస్టు 20 నాడు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు వారిని రాకుండా ఎక్కడిదక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా పాలమూరు రంగారెడ్డి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు కూడా మేము వెల్కమ్ చెప్పాం. వాళ్ళు కూడా టనల్ చూశారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడారు. అంటే వాళ్ళను కూడా మేము ఎక్కడ కూడా అబ్స్ట్రక్ట్ చేయలేదు. మీరు కూడా పోయి తెలుసుకోండి. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ప్రభుత్వం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఏం జరిగిందో మీరు కూడా తెలుసుకోవచ్చు అని ఇంత ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తున్న ప్రభుత్వాలు ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే గతంలో ప్రశ్నించే గొంతులు నొక్కారు. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగితే ఎవరిని పోకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఆ దారిలోనే అందరిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిన సంఘటనలు కోకొల్లలో ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్పడం కోసం ఇది నిదర్శనం చెప్తా ఉన్నాం. గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. అక్కడ ఎప్పుడు కూడా మేము రాజకీయం చేయలేదు. దీన్ని రాజకీయం చేయడం తగదని మరోసారి మనవి చేసుకుంటూ ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు వనపర్తిలో ల్యాండ్ అయ్యారు. అక్కడ యాక్టివిటీస్లో ఉన్నారు. అది అయిపోగానే 4:30 ఇక్కడ ల్యాండింగ్ కాబోతా ఉన్నారు. దానికన్నా ముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ల్యాండింగ్ కాబోతా ఉన్నారు. వాళ్ళు వచ్చిన వెంటనే టన్నల్కి విజిట్ చేస్తారు. అక్కడే ఎక్స్పర్ట్ తోటి రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.